వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దేశంలో పోలియో నిర్మూలనకు తమ వంతుగా విరాళాలు సేకరించేందుకు జనవరి 2వ తేదీ నుంచి 3 రోజుల పాటు రోటరీ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు తెలిపిన రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ చైర్మన్లు గ్రంథి శ్రీనివాస్, చిన్నం మధుబాబు, దివ్యాంగులకు అనేక సమస్యలు ఉన్నాయని వాటిని సావధానంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తున్నామని తెలిపిన ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. రాబోయే 3 నెలల్లో కేబీఎన్ కాలేజీలో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. దివ్యాంగులకు అనేక సమస్యలు ఉన్నాయని వాటిని సావధానంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తున్నామని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ను కూటమి ప్రభుత్వం ఒకేసారి 6,000 చేసిందని, దీనివల్ల వారికి తోడ్పాటు లభిస్తోందని, ఆత్మస్థైర్యం పెరిగిందని, సహాయంగా ఉందన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సింగినగర్లోని వివేకానంద సెంటనరీ స్కూల్లో దివ్యాంగుల సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సక్షం సంస్థ రూపొందించిన క్యాలెండర్ను ఆవిష్కరించారు. దివ్యాంగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ను కూటమి ప్రభుత్వం ఒకేసారి 6,000 చేసిందని, దీనివల్ల వారికి తోడ్పాటు లభించిందని, ఆత్మస్థైర్యం పెరిగిందని, సహాయంగా ఉందన్నారు. అనారోగ్య కారణాలతో మంచానికి పరిమితమైన వారికి 10,000 రూపాయలు, తలసేమియా వారికి 15,000 రూపాయలు ఇస్తున్నామని, చెవిటి వారికి చెవిటి మిషన్లు ఇస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పెట్టిన పథకంలో భాగంగా ప్రధాని మోదీ ఇచ్చిన ఛార్జబుల్ బ్యాటరీలు ఇస్తారని తెలిపారు. చదువుకునే దివ్యాంగులకు ట్రై స్కూటీలు ఇస్తున్నామని చెప్పారు. దివ్యాంగులకు అండగా ఉండాల్సిన బాధ్యత సమాజంలో ప్రభుత్వంపై మాత్రమే కాదు, స్వచ్ఛంద సంస్థలపై కూడా ఉందన్నారు. ఈరోజు సక్షము అనే ఒక జాతీయ ఎన్జిఓ సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మా దివ్యాంగ సోదర సోదరీమణులందరినీ కూడా ఇక్కడికి సెంట్రల్ నియోజకవర్గంలోని వివేకానంద స్కూల్లో పెట్టి వాళ్ళందరికీ సమ్మేళనం, దివ్యాంగ సమ్మేళనం అని పెట్టి ఒక కార్యక్రమం నిర్వహించారు. మంచి కార్యక్రమం. దీన్ని ఆ సక్షం సంస్థ ప్రతినిధుల్ని తెలియజేస్తూ ఉన్నాను. అనేక సమస్యలు ఉన్నాయి వాళ్ళకి, దివ్యాంగ సోదరులు. వాళ్ళందరి సమస్యలను కూడా సావధానంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇప్పటికే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా దివ్యాంగులకి పథకాలు ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా 3,000 రూపాయలు ఉన్నటువంటి పింఛన్ని ఒకేసారి 6,000 రూపాయలు చేసింది ఈ ప్రభుత్వం. దానివల్ల దివ్యాంగుల్లో ఎంతో ఆత్మస్థైర్యం పెరిగింది, వాళ్ళకి సహాయంగా ఉంది, బ్రహ్మాండంగా వాళ్ళకి తోడ్పాటు అందుతూ ఉంది. అంతేకాకుండా బెడ్ రీడింగ్ ఉన్నటువంటి దివ్యాంగులకి 10,000 ఇస్తున్నాం, తలసేమియా వాళ్ళకి 15,000 ఇస్తున్నాం. అంతేకాకుండా వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి పథకంలో భాగంగా మోడీ గారు ఇచ్చినటువంటి ఛార్జ్డ్ ట్రై సైకిల్ స్కూటర్స్ అవి ఇస్తున్నాం. అంతేకాకుండా ల్యాప్టాప్లు ఇస్తున్నాం, బ్రెయిలీ లిపి నేర్పిస్తున్నాం, అలాగే హీరింగ్ ఎయిడ్స్, చెవిటి మిషన్లు ఇస్తున్నాం. ఇంతేకాకుండా వాళ్ళకి ఉద్యోగాల్లో కానీ స్కూళ్ళల్లో కానీ చదువుకునే దానికి కానీ అన్ని రకాల తోడ్పాటిస్తున్నాం. ఇదే కాకుండా చదువుకునే దివ్యాంగ సోదరు వాళ్ళకి ట్రై స్కూటర్లు, స్కూటర్లు, 3 చక్రాల స్కూటర్లు ఉచితంగా ఇస్తాం. అన్ని రకాలుగా కూడా వాళ్ళకి అండగా ఉంటుంది ఈ ప్రభుత్వం. ఇంకా ఎంత ఖర్చైనా పర్లా మా దివ్యాంగ సోదరీమణుల కోసం వాళ్ళకి అండగా ఉండాల్సిన బాధ్యత ఈ సమాజంలో ప్రభుత్వాందే కాదు, ఎన్జిఓ సంస్థలు, వాసవి క్లబ్లు, లయన్స్ క్లబ్లు, అన్ని సంస్థల మీద, ఎన్జిఓ సంస్థల మీద కూడా ఉన్నాయి, స్వచ్ఛంద సంస్థల మీద అందరం కలిపి వాళ్ళకి అండగా నిలబడాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మా ప్రభుత్వ పరంగా, నా వ్యక్తిగతంగా అన్ని రకాలుగా అండగా ఉంటానని తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమం పెట్టినటువంటి సంస్థకి అభినందనలు తెలియజేస్తాం. రాబోయే 3 నెలల్లో కేబీఎన్ కాలేజీలో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ప్రకటించారు. కేబీఎన్ పూర్వ విద్యార్థులు కాలేజీ అభివృద్ధితో పాటు నగర అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. తాను ఇక్కడ చదువుకోకపోయినా కేబీఎన్ కాలేజ్ తన సొంత కాలేజ్ అనే భావన కలుగుతుందన్నారు.
దేశ విదేశాల్లో వేలాదిగా స్థిరపడిన కేబీఎన్ కాలేజీ పూర్వ విద్యార్థులందరూ కాలేజీ అభివృద్ధితో పాటు నగరాభివృద్ధికి సహకరించాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పిలుపునిచ్చారు. కేబీఎన్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ కి కేబీఎన్ కాలేజీ కమిటీ సభ్యులతో పాటు కేబీఎన్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు ఘన స్వాగతం పలికారు. పలు రంగాల్లో స్థిరపడిన కేబీఎన్ పూర్వ విద్యార్థులైన మాజీ డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్, సి ఛానల్ సీఈఓ రమేష్ బాబు, నటులు సుహాస్, సైకాలజిస్ట్ డాక్టర్ ఆర్కే అయోధ్య, ఐఎఫ్ఎస్ అధికారి జేఏసీఎస్ రావు, ప్రముఖ న్యాయవాది నందిపాటి శ్రీనివాసరావులతో పాటు విశ్రాంత అధ్యాపకులను ఎంపీ కేశినేని శివనాథ్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ మరో 3 నెలల్లో కాలేజీలో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉత్తమ విద్యా అవకాశాలు కల్పించాలని సమున్నత లక్ష్యంతో స్థాపించబడిన విద్యా సంస్థ కేబీఎన్ కాలేజ్ అంటూ కొనియాడారు. 60 ఏళ్ల వేడుక చేసుకుంటున్న కేబీఎన్ కాలేజీ పూర్వ విద్యార్థులు వేలాదిగా దేశ విదేశాల్లో స్థిరపడ్డారన్నారు. చంద్రయాన్ ప్రయోగంలో కీలకమైన విడిభాగాలు తయారు చేసిన బిఎన్ రెడ్డి వంటి ప్రముఖుల ద్వారా కాలేజీ కీర్తి ఖండాంతరాలు దాటి వ్యాపించిందన్నారు. తాను ఇక్కడ చదువుకోకపోయినా కేబీఎన్ కాలేజీ తన సొంత కాలేజీ అనే భావన కలుగుతుందన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ కోసా డైమండ్ జూబ్లీ సందర్భంగా, అందులో ముఖ్యంగా కేబీఎన్ కాలేజ్ అంటేనే విజయవాడ నగరంలో ఎంతోమంది మేధావుల్ని, ఎంతోమంది చక్కటి ఆఫీసర్స్ని తయారు చేసిన సంస్థ. ఈ సంస్థ ద్వారా దేశ విదేశాల్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ సమావేశమై, సుమారు 4,000 మంది ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ ఇక్కడికి వచ్చి సమావేశమై ఇవాళ వాళ్ళ యొక్క అనుభవాలను ఇక్కడ పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఇవాళ విజయవాడలో ఉన్న 2-3 ప్రతిష్టాత్మక సంస్థల్లో కేబీఎన్ కాలేజ్ ఒకటి. తప్పకుండా యాజమాన్యం చక్కటి మధ్యతరగతి వారికి సరిపడా విధంగా కోర్సులు తయారు చేయడమే కాకుండా ఫీజుల్లో కూడా చక్కటి అవకాశం ఉండే విధంగా మధ్యతరగతి వారికి ఉండే విధంగా తయారు చేస్తున్నారు. రాబోయే కాలంలో మరిన్ని స్కూల్స్, కాలేజీలు పెట్టి విజయవాడ నగరం అంటేనే విద్యా నగరం కింద ప్రసిద్ధి. అటువంటి విద్యానగరంలో ఆణిముత్యమైన ఈ కేబీఎన్ కాలేజీ మరింత అభివృద్ధి చెంది మధ్యతరగతి, బిలో మధ్యతరగతి కుటుంబాలకు చేయూతిచ్చే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా కోసా ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ ఒకటే కోరుతున్నాం, కాలేజీ అభివృద్ధిలోతో పాటు విజయవాడ నగరం అభివృద్ధిలో కూడా మీరు పాలు పంచుకోవాలని తెలియజేసుకుంటూ ఇక్కడ అవకాశం ఇచ్చిన అందరికీ పెద్దలకి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. నా పేరు సుహాస్. మా కాలేజ్ రీయూనియన్ ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కలిసి సందర్భంలో మా ప్రిన్సిపల్ సార్ ఫోన్ చేశారు. 15 సంవత్సరాలు అయింది నేను చదువుకుని ఇక్కడ. మళ్ళీ ఇలా రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకు పని కట్టుకుని వచ్చాను, మా ప్రిన్సిపల్ సార్ వీళ్ళందరూ ఫోన్ చేస్తే ఏంటంటే, ఈ కాలేజీలోనే థియేటర్ ఆర్ట్స్ నేర్చుకుని, ఈ కాలేజీలోనే యాక్టింగ్ నేర్చుకుని నేను సినిమాల్లోకి వెళ్ళి పొజిషన్లో ఉన్నాను. అందుకే ఈ కాలేజీ మీద ప్రేమ నాకు ఎప్పటికీ పోదు. అందుకే వచ్చాను, వస్తూనే ఉంటాను మధ్య మధ్యలో కూడా. మాటలు అదే నాకు స్టేజ్ మీద స్టార్ట్ అయింది నాకు. సో ఆ స్టేజ్ చాలా ఎమోషను. అందుకనే మా లెక్చరర్స్ కనపడిన వాళ్ళందరినీ గుర్తు చేసుకుని చాలా మళ్ళీ 15 years బ్యాక్ ఆ ఏజ్ అవన్నీ గుర్తుకొచ్చి కొంచెం బాగా అనిపించింది. మంచి ఎక్స్పీరియన్స్ ఈరోజు. అనుబంధం అండి అదే అండి. అంటే ఇక సింపుల్గా చెప్పాలంటే నేను లైఫ్లో ఎంజాయ్ చేసిన బెస్ట్ 3 సంవత్సరాలు ఏ ఉన్నాయంటే ఈ కాలేజీలో చదువుకున్న 3 సంవత్సరాలే. ఇంకా అంతకించే ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఏం చెప్తామండి, ఏ పని చేస్తే ఆ పనిలో సిన్సియర్గా పట్టుదలగా ఉంటే జరుగుతుందండి. సార్ అదే స్టేజ్ మీద స్టార్ట్ అయ్యారు. అదే స్టేజ్ ముందు మీ సీనియర్లు చాలా మంది ఉన్నారు, వాళ్ళని చూసి ఏమనిపించింది అంటే, చదువుకున్న కాలేజు అదే లెక్చరర్స్కి భయపడుకుంటూ దాక్కుంటా తిరిగే వాళ్ళం. అదే లెక్చరర్స్ కాలేజీకి చీఫ్ గెస్ట్గా పిలిచారండి. ఇంక అంతకుమించి ఏం కావాలండి. మీ పాత సీనియర్లు కలిసారు, చాలా మందిని మిస్ అయ్యారు అనుకుంటున్నారు కదా. అవును, మిగతా వాళ్ళు కలుస్తూ ఉంటారండి వచ్చినప్పుడు. ఇదిగోండి మా బ్యాచ్ అందరూ వీళ్ళు
విజయవాడలో త్రిముఖ చిత్ర యూనిట్ సందడి చేసింది. మూవీ ప్రమోషన్లో భాగంగా నగరంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సినిమా విశేషాలను పంచుకున్నారు. తన తొలి చిత్రం కావడంతో అందరూ నచ్చే కథాంశంతో విడుదల చేయబోతున్నామని, చిత్రంలో అందరూ కొత్తవారు అయినప్పటికీ నటనలో విశేష ప్రతిభ కనబర్చారని మూవీ డైరెక్టర్ రాజేశ్వర్ పేర్కొన్నారు. త్రిముఖ ట్రైలర్ పాన్ ఇండియా వ్యాప్తంగా విశేష ఆదరణ రావడంతో ఆ చిత్ర యూనిట్ ప్రమోషన్స్లో భాగంగా విజయవాడ విచ్చేశారు. అకిరా డ్రీమ్ క్రియేషన్లో యోగేష్ హీరోగా, ఆకృతి అగర్వాల్ హీరోయిన్గా నటించగా జనవరి 2న విడుదల ఈ సినిమా విడుదల కాబోతోంది. త్రిముఖ మూవీ సస్పెన్స్ సైకాలజికల్ థ్రిల్లర్ మూవీగా అందరినీ ఆకట్టుకుంటుందని ప్రొడ్యూసర్ మద్దాలి సత్య శ్రీదేవి తెలిపారు. ఈ మూవీలో ఏసీపీ శివాని పాత్రలో సనీ లియాన్ నటన విశేషంగా ఆకట్టుకుందన్నారు. ఆ చిత్ర డైరెక్టర్ రాజేశ్వర్ మాట్లాడుతూ తన తొలి చిత్రం కావడంతో అందరూ నచ్చే కథాంశంతో విడుదల చేయబోతున్నామని, చిత్రంలో అందరూ కొత్తవారు అయినప్పటికీ నటనలో విశేష ప్రతిభ కనబర్చారని పేర్కొన్నారు. హీరో యోగేష్ మాట్లాడుతూ త్రిముఖ సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందన్నారు. జెమిని సురేష్ మాట్లాడుతూ సినిమాని అందరూ ఆదరించాలని, అందరూ సపోర్ట్ చేయాలని కోరారు. మా మూవీ గురించి చెప్పే ముందు నా గురించి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. విజయవాడ వాస్తవ్యులందరికీ ఈ విజయవాడ నాకు మెట్టినిల్లండి. మా అత్తగారు ఈ ఊరు నుంచే, వాళ్ళు సత్యనారాయణపురంలో ఉండేవాళ్ళు. దాని తర్వాత రామకృష్ణపురం వెళ్ళారు. మా వారు రమేష్ మద్దాలి, ఆయన యుఎస్ వెళ్ళక మునుపు ఒక్క సినిమా అన్నా నా జీవితంలో చేయాలి అని 2000లో చెప్పారండి. మేము అప్పుడు యుఎస్ వెళ్ళిపోయాము. ఇప్పుడు అవకాశం వచ్చింది ఒక సినిమా తీయడానికి. కానీ మా ప్రొఫెషనల్ లైఫ్లో మేము ఫస్ట్ సెటిల్ అయిపోయి, అంటే ఎడ్యుకేషన్లోనే ఉన్నాము. ఆయన ఇప్పుడు యూనివర్సిటీలో ప్రొఫెసరు, నేను స్టేట్ కాలేజ్ బోర్డులో అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్లో ఉన్నాను. అంతా బాగా సెటిల్ అయిన తర్వాత మూవీస్ ఒక ప్యాషన్ కాబట్టి వి థాట్ ఆఫ్ టేకింగ్ మూవీ అనమాట. మంచి స్టోరీ పడింది. సస్పెన్స్ థ్రిల్లర్తో పాటు కామెడీ ఉన్నందుకు అది ఎంత అట్రాక్టివ్గా ఉండిందంటే దీంట్లో ఒక స్కోప్ కనిపించింది. సరే ట్రై చేద్దాం అనుకున్నాము. మనకి హీరో కూడా అక్కడ పిహెచ్డి చేసి ఇక్కడికి వచ్చిన అబ్బాయి సైబర్ టెక్నాలజీలో. మా వారు నేను కూడా డాక్టరేట్ చేసిన వాళ్ళమే. మూవీస్ టోటలీ మాకు ఒక ప్యాషన్ మాత్రమే. కానీ ఇంత మంచి టీం దొరుకుతుంది అనేది ఇప్పుడు మాకు అనిపించింది. ఎంత ముందు ఊహించలేదు. వి ట్రైడ్, నమ్మకం పెట్టుకొని ముందుకు వచ్చాము. ఎంత సపోర్టివ్ టీం ఉందంటే డైరెక్టర్ గారు, హీరో గారు మాత్రమే మాకు కాంటాక్ట్ పర్సన్స్. వేరే అందరితో పెట్టుకోవాల్సిన అవసరం లేదని అనుకున్నాము. కానీ వచ్చిన తర్వాత ఒక్కొక్క ఆర్టిస్ట్ కలుస్తుంటే వాళ్ళు ఉన్న డెడికేషన్, కమిట్మెంట్, ఎంత కష్టపడుతున్నారు వీళ్ళు, ఎంత బాగా చేస్తున్నారు. మేమే ఇంకా అంత మా దగ్గర నుంచి ఇవ్వలేదేమో కమిట్మెంట్ అని అనిపిస్తూ ఉండింది. డైరెక్టర్గా నాకు ఇది ఫస్ట్ సినిమా. నా పేరు రాజేష్. హీరోగా యోగేష్ ఫస్ట్ సినిమా. ప్రొడ్యూసర్గా శ్రీదేవ్ గారికి, రమేష్ గారికి ఫస్ట్ సినిమా. సో మేము ఒక మంచి కాన్సెప్ట్తో ఒక మంచి సినిమా చేసాం. సో మీ మీడియా సపోర్టు ఎంత ఎక్కువగా ఉంటే ఆబ్వియస్లీ సినిమా చాలా బాగా వచ్చింది. అంటే మా సినిమా అని మేము చెప్పడం కాదు, మీరు ఇప్పుడు ప్రొడ్యూసర్ గారి మాటల్లో మీరు విన్నారు. ఆమె ఎంత అవుట్పుట్ చూసి ఎంత సాటిస్ఫైడ్ అయ్యారో. సో ఆ విషయంలో అలా మాటలు విన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది. అయితే దీనిలో ఏముంది అనేది మీరు చూసి అట్లాగే ఆడియన్స్కి ఇవ్వాల్సిన అంతా అది మీ చేతిలో ఉంది. సో ఈరోజు విజయవాడకి మేము వచ్చినందుకు ప్రమోషన్లో భాగంగా మీరందరూ వచ్చి మాతో టైం స్పెండ్ చేసి ఈ సినిమా గురించి తెలుసుకొని దాన్ని ప్రజలోకి తీసుకురావడానికి వెళ్ళడానికి వచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా మన అందరూ మ్యాక్సిమం విజయవాడ అనుకుంటున్నాను. సో నాది విజయవాడే. ఇక్కడే మొగలరాజపురంలో నేను నా స్కూలింగ్ కానీ పుట్టి పెరిగింది కానీ ఇక్కడే. అండ్ తర్వాత మచిలీపట్నం కూడా చదువుకున్నాను. సో నా విజయవాడ హోమ్ టౌన్. పొద్దున్నే అమ్మవారిని దర్శించుకొని వచ్చాను. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ మీ అందరితో ముందు మా మూవీ షేర్ చేసుకున్నందుకు. అది ఎంత బాగుందంటే యాక్చువల్గా 2019 నుండి అమ్మవారిని ఎందుకో దర్శించుకోలేకపోయినా హైదరాబాద్ నుండి. ఒక మూవీ చేశాక ఆమె అనుగ్రహం కలగడం ఈరోజు పొద్దున్నుంచి అదే ఫీల్లో ఉన్నాను. సో మీ అందరితో ఇప్పుడు ఇక్కడ మీట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా త్రిముఖ
ఇది మీకు తెలియని సినిమాలు, మీకు తెలియని స్టోరీలు కాదు. ఇందులో ఏముంది అంటే ఒక కొత్త విషయం ఉంది. ఈ డిఫరెంట్ క్యారెక్టర్స్తో కనెక్ట్ చేసుకునే ది బెస్ట్ స్క్రీన్ ప్లే మీరు చూడబోతున్నారు. షూర్ ఇది స్క్రీన్ ప్లే మీద చాలా వర్క్ చేశాను. నాకు పర్సనల్గా కూడా మూవీ వాటిలో స్క్రీన్ ప్లే అనేది నాకు చాలా ఇంట్రెస్ట్. స్టోరీని మామూలుగా చెప్పటం కంటే దానికి ఇంకొక ఏదైనా ఒక యాడ్ ఆన్ ఎలిమెంట్ యాడ్ చేసి చెప్పటం అనేది నాకు చాలా ఇష్టం. అలానే ప్రతి క్యారెక్టర్ని కనెక్ట్ చేసుకుంటూ ఒక మంచి స్క్రీన్ ప్లేతో ఒక కథ రెడీ చేయడం జరిగింది. మీరు చూసినట్లయితే ఆర్టిస్టులు సన్నీ లియోన్ గారు కానీ, అభిజిత్ గారు కానీ, తమిళ నుంచి రాజేంద్రన్ గారు కానీ, ఇలా వేరే లాంగ్వేజ్ ఆర్టిస్టులు కూడా మీరు చూశారు. అలాగే మన తెలుగుకు సంబంధించి అన్నయ్య సురేష్ గారు, శకలక్ శంకర్, ప్రవీణ్, అశు రెడ్డి, సాహితీ దాసరి, ఇంకా జబర్దస్త్ టీమ్, గబ్బర్ సింగ్ టీం, ఇంకా దిల్ రమేష్ గారని, ఇంకా అలా చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అందరూ ప్రతి ఫ్రేమ్లో కూడా మీరు చూస్తుంటారు ఎంత పెద్ద ఆర్టిస్టులని, మరి ముఖ్యంగా ప్యాషన్ ఉన్న ఆర్టిస్టులు. నాకు ఎందుకో అంటే ఆ క్యారెక్టర్కి సరిపడి నేను తీసుకున్నాను, కానీ ఇండివిజువల్ వాళ్ళు చాలా ప్యాషనేట్. దేశంలో పోలియో నిర్మూలనకు తమ వంతుగా విరాళాలు సేకరించేందుకు జనవరి 2వ తేదీ నుంచి 3 రోజుల పాటు రోటరీ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ చైర్మన్లు గ్రంథి శ్రీనివాస్, చిన్నం మధుబాబు తెలిపారు. పోలియో నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. బందర్ రోడ్లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనవరి 2వ తేదీ నుంచి నిర్వహించనున్న రోటరీ ఫెయిర్కు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ చైర్మన్లు గ్రంథి శ్రీనివాస్, చిన్నం మధుబాబు మాట్లాడుతూ లబ్బిపేటలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల 2వ తేదీ నుంచి 3 రోజుల పాటు రోటరీ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఫెయిర్లో సుమారు 120 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నామని, 10,000 మంది సందర్శకులు ఫెయిర్ని వీక్షించే ఏర్పాట్లు చేశామన్నారు. ఈ ఫెయిర్ నిర్వహణ ద్వారా వచ్చిన నగదును దేశంలో పోలియో నిర్మూలనకు అందిస్తామని తెలియజేశారు. సమాజ సేవలో రోటరీ క్లబ్ ముందంజలో ఉంటాయని, సమాజ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రోటరీ ఫెయిర్లో బంగారు వజ్రాభరణాలు, 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్స్, దుస్తులు, గార్మెంట్స్, లెదర్ ఉత్పత్తులు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్, బిల్డింగ్ మెటీరియల్స్, కార్లు, కిచెన్ వేర్, బైక్లు, కన్స్యూమర్ డ్యూరబుల్స్, నాన్ డ్యూరబుల్స్ మరియు మహిళా మనుల కోసం చీరలు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గత 6 సంవత్సరాలుగా ఈ ఫెయిర్ నిర్వహిస్తున్నామని, ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. ఈ కార్యక్రమానికి దేవి పవిత్ర డైమండ్స్ ప్రధాన స్పాన్సర్గా వ్యవహరిస్తోందన్నారు. విలేకరుల సమావేశంలో మార్గదర్శి చీఫ్ మేనేజర్ కొల్లి కృష్ణమోహన్, క్లబ్ పూర్వ అధ్యక్షుడు గుడిపాటి కిషోర్, దేవి పవిత్ర డైమండ్స్ రాజేష్, దారాస్ నాని, అమిత్ జిందాల్, పోపూరి శ్రీనివాస్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ తరఫున ప్రతి సంవత్సరం కూడాను ఈ జనవరి మంత్లో రోటరీ ఫెయిర్ అనేది ఒకటి నిర్వహించి, రోటరీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడాను తమ తమ ప్రోడక్ట్స్ని డిస్ప్లే చేసుకునే విధంగా సబ్సిడీ ప్రైసెస్లో వాళ్ళకి అందిస్తూ, ఇతోధికంగా వచ్చే అమౌంట్ని పోలియో ఫండ్కి అమౌంట్ ఇవ్వటం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇది 6వ సంవత్సరం ఈ విధంగా చేయటం అనేది. దాదాపు 10,000 మంది విజిట్ చేస్తారని చెప్పని ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఇక్కడ 125 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ 125 స్టాల్స్లో కూడాను రొటేరియన్స్ మరియు వారి బంధుమిత్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక నోబుల్ కాజ్కి మనం చేసే ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్గా నిలబడి మేము మీకు అండగా ఉన్నామని చెప్పి టైటిల్ స్పాన్సర్గా దేవి పవిత్ర అండ్ డైమండ్స్ రాజేష్ గారు ముందుకు రావడం మాకు చాలా ఆనందకరం. అలాగే కో స్పాన్సర్స్గా మార్గదర్శి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తరపు నుంచి వారు ముందుకు రావడం అనేది చాలా మెచ్చుకోదగ్గ విషయం. మంచి కార్యక్రమానికి ఎప్పుడు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారనడానికి ఇది ఒక ఉదాహరణ. ఈ స్టాల్స్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఫ్యామిలీ ఒకళ్ళు వస్తే కనుక భార్య, భర్త, పిల్లలు అందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ ఉండే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. హోమ్ నీడ్స్, ఫర్నిచర్, జ్యువెలరీ వీటన్నిటితో పాటు ఫుడ్ కోర్ట్స్ కూడా ఏర్పాటు చేసి, సంక్రాంతికి ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో పొంగల్కి జనరల్గా వెహికల్స్ కొనే ఉద్దేశంలో ఉంటారో అలాంటి వాళ్ళకి ఆటోమొబైల్ స్టాల్స్ కూడా అందుబాటులో ఉండే విధంగా చూస్తూ, మరియు ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక లక్కీ డిప్ తీయటం. అక్కడ వచ్చినటువంటి విజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ప్రతి అరగంటకి ఒక లక్కీ డిప్ తీసి వాళ్ళకి
రోటరీ తరఫు నుంచి అందించడం జరుగుతుంది. దీంతోపాటుగా పోలియో ఫండ్ రైజింగ్ కోసం ఒక ఈవీ వెహికల్ని ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. అది లక్కీ డిప్లో పెట్టి దాని మీద వచ్చే ఆదాయం మొత్తాన్ని కూడాను ఈ పోలియోకి ఇచ్చే విధంగా ఏర్పాటు జరుగుతుంది. ప్రతి సంవత్సరం ప్రెసిడెంట్ సెక్రటరీలు మారుతూ ఉంటారు క్లబ్కి, కానీ అందరి ముఖ్య ఉద్దేశం ఒకటే, సమాజ సేవ త్రూ రోటరీ మిటౌన్ తరఫున మనం ఏం చేస్తున్నాం అనేది. ఆ విధంగా చూస్తే ఈ సంవత్సరం ప్రెసిడెంట్ సెక్రటరీ అయినటువంటి వంకదారి చంద్రశేఖరరావు మరియు నాగవసంత కుమార్లు ఎవరైతే ఉన్నారో మా వెన్నుతట్టి ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేద్దాము అనడంతో మేము ఈ కార్యక్రమాన్ని పూనుకోవడం జరిగింది. కాబట్టి మీ ద్వారా సమస్త ప్రజానికానికి మన విజయవాడ చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, జనవరి 2, 3, 4 తారీఖుల్లో ఎస్ఎస్ కన్వెన్షన్ విజయవాడ అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ స్టాల్స్ను సందర్శించి మమ్మల్ని ఆనందింపజేయవలసిగా కోరుతున్నాం. అలాగే మీకు తెలిసినటువంటి బంధుమిత్రులందరినీ కూడా తీసుకురావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సదా రోటరీ మీ సేవలో ఉంటుంది. మా రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిట్టోన్ అనేది ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రథమ స్థానంలో ఉంది. మెంబర్స్ పరంగా హయ్యెస్ట్ మెంబర్స్ క్లబ్ అనమాట. అటువంటి క్లబ్ చేసే ఏ కార్యక్రమమైనా కూడాను ఫుట్ఫాల్స్ ఎక్కువగా ఉండటం అనేది గత 4 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క స్టాల్ హోల్డర్కి, ఎగ్జిబిటర్కి ఉపయోగకరంగాను, వచ్చిన విజిటర్కి ఉపయోగకరంగా ఉండటం అనేది ఇది చాలా విశేషంగా ఉంటుంది. కాబట్టి ఈ రోటరీ ఎక్స్పోకి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిట్టౌన్ తరఫున ఇది 6వ సంవత్సరం రోటరీ ఫైర్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇవాళ మన బ్రోచర్ లాంచింగ్ కోసం మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. మనకి దేవి పవిత్ర వాళ్ళ సహకారంతో, అలానే మార్గదర్శి వాళ్ళ కోఆపరేషన్తో మనం ఈ ప్రోగ్రాము చాలా గ్రాండ్గా సక్సెస్ చేయాలని మేము అందరం అనుకున్నాము. అలానే మీ సైడ్ నుంచి కూడా మా కోఆపరేషన్ అదే. మన స్టాల్స్ కూడా సుమారు 125 స్టాల్స్ పెడుతున్నాము. సో అలానే ఈ కాజు మన అమూల్య శ్రీనివాస్ గారు చెప్పారు కాబట్టి, సో మీ సైడ్ నుంచి మాకు కావాల్సిందంటే పబ్లిక్లోకి బాగా మ్యాక్సిమం ఆ 2-3 రోజులు 2, 3, 4 తారీఖుల్లో వెళ్ళాలని మా ఆకాంక్ష. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ స్టాల్స్. మనకు యాక్చువల్గా గోల్డ్ ఒకటి, క్లాత్ ఒకటి, అలానే ఇండస్ట్రీస్ సంబంధించినవి, ఆయిల్, తర్వాత బిల్డింగ్ మెటీరియల్స్, ఆర్కిటెక్చర్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ, సో అన్ని రకాలు ఉన్నాయి. సుమారు ఒక 120 స్టాల్స్ ఉంటే ఆల్మోస్ట్ ఒక 70-80 ప్రోడక్ట్స్ ఉన్నాయండి దీంట్లో. అది సార్ మహిళలు కూడా మీకు రెడీమేడ్స్ కానీ, చీరలు కానీ, మొత్తం జ్యువెలరీ అన్ని రకాలు ఉన్నాయి సార్. 1 గ్రామ్ గోల్డ్ కానీ, సిల్వర్ కానీ. అవును సార్, పండగ సీజన్ కాబట్టి అన్ని రకాలు ఉన్నాయి సార్. అది సార్ శారీస్ కానీ, ఆల్రెడీ హైదరాబాద్, బెంగళూరు నుంచి కూడా వస్తున్నారండి. వాళ్ళు కూడా మనకి స్టాల్స్ పెట్టడం జరుగుతుందండి. ఈ రోటరీ మిట్టౌన్ వాళ్ళ సహకారంతో ఈ లార్జెస్ట్ ఎక్స్పో అనేటువంటిది, బిజినెస్ ఎక్స్పో అనేటువంటిది 2, 3, 4 తారీఖుల్లో ఇక్కడ ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేయడం అనేది మన నగరానికి తలమానికం అండి. బిజినెస్ ఎక్స్పో అనేటువంటిది అది లోకల్ ఎకానమీ డెవలప్ చేయడానికి చేసేటువంటి ఈ ప్రయత్నాలని చేసేటువంటి ప్రతి వాళ్ళని మనం ఖచ్చితంగా అభినందించి చేయాలి. మన ఆంధ్రప్రదేశ్కి తలమానికంగా అవేటువంటి ఈ జిఎస్టీ దగ్గర నుంచి అన్ని ట్యాక్సులు లోకల్ ఎకానమీ డెవలప్ చేయడానికి రోటరీ వాళ్ళు పూనుకున్నందుకు మేము కూడా సంతోషించి, మార్గదర్శి వాళ్ళు కూడా దాంట్లో భాగం పాల్పంచుకోవడానికి సిద్ధమయ్యాము. ఈ ఎక్స్పోని అందరూ కూడా దిగ్విజయం చేయాల్సిందిగా కోరుచున్నాం. ఈ రోటా ఫేర్ అనేది ఎస్ఎస్ కన్వెన్షన్, ఎంజీ రోడ్, పీవీపీ మాల్ ఎదురు సందులో 2nd, 3rd, 4th జనవరిలో జరుగుతుంది. 125 స్టాల్స్ పెడుతున్నామండి. ఈ స్టాల్స్లో లేడీస్ మనకు వచ్చేగా ఇమిటేషన్ జ్యువెలరీ, రియల్ గోల్డ్ జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ, అట్లానే మనకొట్టి విజయవాడ నుంచి కాకుండా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ దగ్గర నుంచి కూడా సెల్లర్స్ వచ్చి మంచి మంచి ఐటమ్స్ డిస్ప్లే చేస్తున్నారు. సో డోంట్ మిస్ ది షో. అలానే ఫ్యామిలీ పరంగా ఫర్నిచర్ స్టాల్స్, అట్లానే మన డాక్టర్స్ కూడా వస్తున్నారు, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ కూడా ఇస్తున్నారు, ఫ్రీ చెకప్స్ కూడా ఉంటున్నాయి దీంట్లో. అలానే ఎలక్ట్రానిక్ ఐటమ్స్, మసాజర్స్, సో ఆల్ ఇన్ ఆల్ అన్ని రకాలుగా మొత్తం ఫ్యామిలీకి పనికొచ్చే స్టాల్స్ అన్నీ దీంట్లో వస్తున్నాయండి. సో మీరు మీ ఫ్రెండ్స్ అందరితో రావాలి. ప్లస్ వచ్చిన ప్రతి మెంబర్కి లక్కీ డ్రా కూపన్ ఉంటుంది. గంటకు ఒక లక్కీ డిప్ తీస్తే 5 మెంబర్స్ ప్రైజ్ కలవచ్చు. సో ఆల్మోస్ట్ ఒక 3 రోజుల్లో 150 గిఫ్ట్స్ దాకా పొందొచ్చండి. సో ఐ విష్ ఎవ్రీబడి టు కమ్ అండ్ మేక్ ద రోటా ఫేర్ సక్సెస్. ఈ రోటా ఫేర్ సక్సెస్ మూల కారణం ఏంటంటే పోలియో ఎరాడికేషన్. సో దీంట్లో వాట్ ఎవర్ మనీ వీ సేవ్, వీ గివ్ ఇట్ టు పోలియో. సో బీ
a part of noble cause by visiting Rotafair 2026. Thank you. సమాజ సేవకు మారుపేరు ఆర్య వైశ్యులు అని జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య అన్నారు. సేవా రంగంలో రాణిస్తున్న మహిళా మనులకు వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్ అందజేయడం ప్రశంసనీయమని కొనియాడారు. పడమట డొంక రోడ్లోని ఓ కళ్యాణ మండపంలో వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్ ప్రోగ్రాం చైర్మన్ ఇమ్మడి శివ ఆధ్వర్యంలో వైశ్య లైమ్ ల్యాండ్స్ అవార్డ్స్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి 15 మంది మహిళా మనులకు అవార్డ్స్ అందించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా ఇమ్మడి శివ వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్ ఇస్తూ మహిళా మనులను ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. అనంతరం ఇమ్మడి శివ మాట్లాడుతూ విజయవాడ నగరంలో మొట్టమొదటిసారిగా వైశ్య లైమ్ లైట్ అవార్డ్ అందజేయడం ఆనందంగా ఉందన్నారు. వివిధ రంగాలలో వివిధ రాష్ట్రాలలో సేవలు అందిస్తున్న మహిళలలో 15 మందిని ఎంపిక చేసి అవార్డ్స్ అందజేశామని అన్నారు. అనంతరం ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ మాట్లాడుతూ త్వరలో ఆర్య వైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్య వైశ్య మహిళా అవార్డ్స్ అందజేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంప్రదాయ ఫ్యాషన్ షో ఆహుతులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో వైశ్య లైమ్ లైట్ అవార్డ్ ప్రోగ్రాం కమిటీ ప్రతినిధులు శ్రీకర్ ఆలపాటి, రాజేష్, సంపత్, బీజేపీ నాయకులు విత్త, వంశీ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జై వాసవి, హ్యాపీ ఈవినింగ్. మొట్టమొదటిసారిగా విజయవాడలో ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులతో 10వ సీజన్ వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్ ఫర్ ఉమెన్ 2025 జరుపుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున ఆ దుర్గమ్మ తల్లి వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్కి ఇక్కడ 15 దుర్గమ్మ తల్లులకి అవార్డు ఇచ్చే అవకాశాన్ని ఇచ్చిందని గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఈ రోజున దుర్గమ్మ తల్లులు చెన్నై నుంచి, తమిళనాడు నుంచి, మహారాష్ట్ర నుంచి, తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి అండ్ అన్డౌటెడ్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ అవార్డు గ్రహీతలుగా వచ్చి అవార్డును తీసుకోబోతున్నారు కొద్ది సమయంలో. ఇప్పటి మటుకు మనం అంటుంటాము ఉమెన్, మహిళ 4 గోడల్లో కాదండి, 4 రాష్ట్రాల్లో కాదండి, ప్రపంచమంతా చాటి చెప్తుంది ఈ వేదికన వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్ ఫర్ ఉమెన్ 2025. ఈ వేదికని ఈ రోజున విజయవాడలో జరుపుతున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. పాత్రికేయులందరూ ఈ విషయాన్ని మన మహిళలకి ఎంకరేజ్ చేయడానికి నెక్స్ట్ జనరేషన్స్ కాదు, ప్రజెంట్ జనరేషను, ఎర్లియర్ జనరేషన్, ఎవ్రీ జనరేషన్ ఎప్పుడు జనరల్గా ఏం మాట్లాడతాం, నెక్స్ట్ జనరేషన్ కోసమే మాట్లాడుతూ ఉంటాము. ఈ రోజున మనము ప్రజెంట్ అండ్ ఎల్డెస్ట్ అందరు జనరేషన్స్ ఇక్కడ అవార్డు గ్రహీతలుగా ఉన్నారు. అవార్డు గ్రహీతల్లో 16 సంవత్సరాల అమ్మాయి ఉంది, 68 సంవత్సరాల మహిళ కూడా ఉంది. సో ఎవ్రీ జనరేషన్ ఈజ్ టేకింగ్ ఏ ప్రైడ్ టు టేక్ ద అవార్డ్ టుడే హియర్. ఏ ప్రాంతంలో అయినా ఒక ప్రాంతానికి చెందిన ప్రోగ్రాం జనరల్గా పాపులర్గా ఉంటుంది. బట్ ఈ రోజున 5 రాష్ట్రాల నుంచి అవార్డులు వస్తున్నారు, అవార్డు గ్రహీతలు వస్తున్నారు. 5 రాష్ట్రాల నుంచి ఈవెన్ ఆడియన్స్ కూడా మన దగ్గర ఉన్నారు. సో ఈ విషయాన్ని గర్వంగా చెప్పుకోదలుచుకున్నాను. అండ్ ఐ హోప్, ఐ బిలీవ్ వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ వన్ మోర్ ఈవెంట్ ఇన్ విజయవాడ విత్ ద మెన్. మెన్నేం తక్కువ కాదండి, బట్ ఇప్పుడైతే మహిళలు, మహిళా లోకం, మహిళా దినం ఈ రోజున గర్వంగా చెప్పుకోబోతున్నాం. వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్. నా పేరు ఇమ్మాడి శివకుమార్, ఇమ్మాడి అని పిలుస్తారు. నేను ఓఎన్ అనే సంస్థకి ఫౌండర్ అండి. నేను వెబ్, బ్రాండింగ్, డిజిటల్ మార్కెటింగ్ అనే బిజినెస్లో ఉంటాను. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. థ్యాంక్ యూ. సో విఎల్ఏ వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్ ఈరోజు ఖచ్చితంగా మా ఎంటైర్ మేనేజ్మెంట్ కమిటీకి ఒక వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ స్పెషల్ డే అండి. ఎందుకంటే విఎల్ఏ మేము ఎప్పుడు కూడా హైదరాబాద్లో కండక్ట్ చేస్తాము లాస్ట్ ఫ్యూ ఇయర్స్ వరకు. అండ్ ఈరోజు ఈ విఎల్ఏ వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్ ఫర్ ఉమెన్ ఈ ఈవెంట్ విజయవాడలో చేస్తున్నాము. సో మాకెంతో చాలా చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. అండ్ చాలా స్పెషల్ మంది వస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఒక స్పెషల్ అండ్ వెరీ డిస్టింగ్విష్డ్ అవార్డ్ తీసుకుంటున్నారు. అండ్ దీని తర్వాత విజయవాడ తర్వాత ఖచ్చితంగా ఈ విఎల్ఏ అవార్డ్స్ సెరమనీ ఒక గ్రాండ్ గ్లిజరింగ్ ఈవెంట్ ఖచ్చితంగా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా అండ్ దాని తర్వాత డెఫినెట్లీ అవుట్ ఆఫ్ ఇండియా కూడా వెరీ సూన్ విఎల్ఏ కండక్ట్ చేయబోతున్నామండి. Definitely it's a proud and a great moment for all of us. Thank you so much. I am a co-team member Vaishya Limelight Awards.
ఇది 10th సీజన్ మనం ఉమెన్స్ వైశ్య లైమ్లైట్ అవార్డు ఉమెన్స్ చేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా మనం చేసినప్పుడు ఓన్లీ మనం హైదరాబాద్ తెలంగాణ మట్టు వరకు పరిమితమయ్యాం. బట్ ఇది 10th యానివర్సరీ 10th సీజన్ చూసుకుంటే హైదరాబాద్, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు అలా 5 స్టేట్స్కి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. మన అవార్డీస్ అందరూ కూడా ఎంతో వైడ్ స్ప్రెడ్గా మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్లనే మనం అర్థమవుతుంది మన వైశ్య కమ్యూనిటీలో ఎంతోమంది ఆణిముత్యాలు ఉన్నారు. బట్ వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ అనేది ఒక ఆ ఆణిముత్యాలను వెలికి తీయడంలో మా వంతు ప్రయత్నం సమాజ సేవకు మనం ఇది చేయడం జరుగుతుంది. వైశ్య లైమ్లైట్ అవార్డు హైదరాబాద్లో చేసినప్పుడు మేము చాలా గర్వంగా ఫీల్ అయ్యే వాళ్ళం. బట్ ప్రస్తుతానికి మొట్టమొదటిసారిగా ఎక్కడైనా వేరే ప్రదేశంలో చేయాలనుకున్నప్పుడు విజయవాడను ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే కనకదుర్గమ్మ వారి ఆశీస్సులు ఇక్కడ నిండుగా ఉన్నాయి. కనకదుర్గమ్మ లాంటి మన లాంటి ఆడపడుచులు మన సంస్థలో ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. సో వైశ్య కమ్యూనిటీలో మనకు ఎంతోమందిని కనకదుర్గలని తర్వాత పరిచయం చేయాలనే సదుద్దేశంతో ఇక్కడ చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన వైశ్య లైమ్లైట్ అవర్ ఫౌండర్ ఇమ్మాడి గారికి ధన్యవాదములు. అండ్ ఈ సంస్థ దినదినాభివృద్ధి చెందుతూ ఇక్కడే కాకుండా అంతర్జాతీయంగా కూడా మేము చేయాలని ఎంతో తపన పడుతున్నాము. మీ అందరికీ కూడా మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఈ వర్డ్ అందరికీ స్ప్రెడ్ చేసి మనలో ఉన్న ఆడపడుచులు అందరికీ రికగ్నిషన్ ఇస్తూ వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలని, ఈ సంస్థ సదుద్దేశం మీ ద్వారా జరగాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అవకాయ అమరావతి కార్యక్రమానికి బిగ్ షాక్ తగిలింది. టూరిజం శాఖ ఆధ్వర్యంలో జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు పున్నమి ఘాట్లో అవకాయ అమరావతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వంకు పున్నమి ఘాట్లోని ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ అడ్డుకట్ట వేశారు. తమకు సహకరిస్తే ఆ కార్యక్రమాలు తాము సహకరిస్తామని, మిమ్మల్ని సంప్రదించకుండా ప్రభుత్వం ముందుకెళ్తే న్యాయపరంగా ముందుకు వెళ్తామని ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ హెచ్చరించారు. జనవరి 8న విజయవాడ పున్నమి ఘాట్లో ఏర్పాటు అయ్యే ఆవకాయ అమరావతి కార్యక్రమానికి ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ అడ్డుకట్ట వేశారు. తమను సంప్రదించకుండా తమ ప్రైవేట్ భూముల్లో ఏ విధంగా కార్యక్రమం పెడతారంటూ యజమానులు మీడియా సమావేశం నిర్వహించారు. ఎగ్జిబిషన్కు నోటీసులు ఇవ్వకుండా పడగొట్టడంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా భవానీపురం పున్నమి ఘాట్ భూమి యజమానుల సంఘం నేతలు బబ్బూరి భూపాల్, న్యాయవాది ఖలీల్ అహ్మద్లు మాట్లాడుతూ పున్నమి ఘాట్లోనే మా భూములు ఎవరెవరో చొరబడుతున్నారని ఆరోపించారు. మా భూమిని కాపాడుకోవడానికి గోడలు కట్టుకున్నా కూడా కూల్చివేస్తున్నారని మండిపడ్డారు. పుష్కరాల సమయం నుంచి భూములిచ్చి ప్రభుత్వ కార్యక్రమాలకు సహకరిస్తున్నామన్నారు. మా భూములను ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చామని, అయినా మా సహనాన్ని పరీక్షిస్తున్నారని అన్నారు. ఆవకాయ అమరావతి కార్యక్రమానికి మా భూముల్లో మమ్మల్ని అడగరా అని ప్రశ్నించారు. ఎగ్జిబిషన్కు అన్ని అనుమతులు ఉన్నాయని, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా పడగొడతారని, ఏమైనా అంటే కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. ప్రైవేట్ స్థలాల్లో ఏమైనా కూల్చాలంటే నోటీసులు ఇవ్వరా అని ప్రశ్నించారు. శ్రేయాస్ మీడియాస్ ప్రతినిధులు రౌడీయిజం చేస్తున్నారని ఆరోపించారు. ఎవరికో మేలు చేసేలా రౌడీల్లా వ్యవహరిస్తే సహించమన్నారు. కలెక్టర్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ప్రైవేట్ ల్యాండ్స్లో కార్యక్రమాలు పెడితే ఎలా అని, ప్రభుత్వ కార్యక్రమాలకు సపోర్ట్ చేస్తున్నాం కదా అని మా భూముల నుంచి మమ్మల్ని పంపేస్తారా అని నిలదీశారు. న్యాయపరంగా ఎదుర్కొంటామని, మా భూముల పరిరక్షణ కోసం అందరం ఏకమయ్యామని తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఇరిగి శ్రీనివాసరావు, ఇరిగి కృపాప్రసాద్, పఠాన్ అజీం ఖాన్, అర్జున్ రావు, ప్రకాష్ రావు, జాస్తి, పాపారావు తదితరులు పాల్గొన్నారు. మేము మా భూములు పరిరక్షణ చేసుకోవడానికి ఏకమయ్యాం. ఈ మా భూముల్లో చాలా ప్రైవేట్ పార్టీలు ఎవరెవరో జొరబడి కార్యక్రమాలు చేస్తున్నారు. సో మేము గవర్నమెంట్ని కోరుకుంటుంది ఏంటంటే, మా హద్దులు మేము వేసుకొని ఈ పున్నమి ఘాట్లో ఉన్న 20 ఎకరాలు సైన్స్ యాప్కాస్ట్ బిల్డింగ్ దగ్గర నుండి రాజుగారి స్థలం వరకు 20 ఎకరాల వరకు ఉన్నది. ఇదంతా ప్రైవేటు పట్టా ల్యాండ్. వాళ్ళ ఫండమెంటల్ రైట్ ప్రకారం భూమి అన్నది ఫండమెంటల్ రైటు కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి వీళ్ళు గోడలు కట్టుకుంటారు, కాపాడుకుంటారు. లేదంటే ప్రైవేటు పార్టీలు కార్యక్రమాలు చేస్తున్నాయి కాబట్టి పరిరక్షించుకోవడం వాళ్ళ హక్కు, బేసిక్ హక్కు, ఫండమెంటల్ రైట్ అది. కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మేము కూడా గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నాం. ఈ రోజు వరకు ఇన్ని కార్యక్రమాలు, మొదట మన రాష్ట్రం విడిపోయిన దగ్గర నుండి కార్యక్రమాలు, పుష్కరాలు 2016లో జరగగా అప్పుడు కూడా సహకరించాం.
ఆ తర్వాత అంతకుముందు 2004లో కూడా పుష్కరాలు జరిగినాయి. అప్పుడు కూడా మేము సహకరించాం. ఎందుకంటే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయని మాకు లెటర్స్ ఇచ్చి మరి దేవాదాయ శాఖ వాళ్ళు అడగగా మేము ఇచ్చేవాళ్ళం. ఆ తర్వాత వాళ్ళు బాత్రూంలు స్నానాలు అవన్నీ చేసి తర్వాత కూల్చివేసి వెళ్ళేవాళ్ళు. లెటర్లు కూడా మాకు ఇచ్చారు. కాబట్టి అవన్నీ ఉండగా మేము వాటిని కాపాడుకున్నాం. ఈరోజు వరకు కాపాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు మేము ఇంకా ఎన్నాళ్ళు ఇలాగా ప్రైవేటీ పరంగా వదిలేసి పబ్లిక్ ల్యాండ్ లాగా వదిలేసి ఉండలేము కదా. మా హద్దులు మేము వేసుకొని కాపాడుకోవాలని మేమంతా ఒక సంఘంలాగా ఏర్పడి యాజమానుల సంఘం పున్నమి ఘాట్ యాజమానుల సంఘంగా ఏర్పడి ఈరోజు పరిరక్షణ చేసుకోవడానికి ఏకమైనాం. ఇందులో మాతో కూర్చున్న వాళ్ళంతా ఓనర్సే. 20 ఎకరాల్లో వేరు స్థలాలు ఉన్నాయి వీళ్ళకి. ఇందులో మన ఎమ్మెల్యే గారు బోండా ఉమ్మ గారిది కూడా ఉన్నది. వారి స్థలం కూడా మాకు ఆనుకొని ఉన్నది 105, 106 సర్వే నంబర్లో. ఇప్పుడు 2016లో పుష్కరాలకు ఏం చేశారంటే ఈ కొలతరాళ్ళు అన్ని హద్దులు ఉన్నాయి, అవన్నీ పుష్కరాలకు నిమిత్తం అని తీసేశారు. అన్ని ఫ్లాట్గా ప్లేయింగ్ చేసేశారు. తర్వాత ఇక్కడ కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేదని, కట్టడాలు లేదు, అమ్మకాలు లేవని వాళ్ళు మా దగ్గర నుంచి కాగితాలు తీసుకొని మీకు ఏదో ఒక కాంపన్సేషన్ ఇస్తామని తీసుకున్నారండి. అప్పటి నుంచి ఇంతవరకు ఏం జరగలేదు. ఈలోపు మా స్థలాన్ని గాడి అప్పారావు గారు మొత్తం ఆక్రమించి గుడి కట్టేశారు. 3 స్థలాల్లో కట్టేశారు గుడి. ఇప్పుడు మాకేం న్యాయం? మాకు ఎలా న్యాయం జరిగింది చెప్పండి? ఇప్పుడు మీరు కన్స్ట్రక్షన్ సార్ చెప్పారు గోడ కడుతుంటే కూలి చేశారు అన్నోళ్ళు, వాళ్ళు గుడి కడుతుంటే ఎలా యాక్సెప్ట్ చేసిందండి గవర్నమెంట్? గుడి ఎంత కట్టుకొని ఇచ్చారు మరి? స్లాబ్ ఎట్లా వేసుకొని ఇచ్చారు? అతన్ని 400 గజాల్లో వేసేసాడు. మా 300 గజాల స్థలం పక్క సాయిరామ్ గారి స్థలం 100 గజాలు వచ్చేసాడు. మరి అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? మేమంటే మాది అంటున్నాడు. మొన్న టౌన్ సర్వే జరిగింది. ఒక్కొక్కరు ప్లాట్లు వేసుకుంటూ వచ్చారు. ఆ రోజు పారిపోయాడు లేడు. మేమందరం ఒక్కొక్కరు చూసుకుంటూ వచ్చాం. 3 స్థలాల్లో గుడి ఉంది. ఏమంటే మీ స్థలాల్లో గుడి ఉంది అన్నాడు. టీఆర్ఎస్ బాండ్లు ఇస్తామండి అని తీసుకొని వెళ్ళారు. గుడి ఉండని బడి ఉండని అంటే టీఆర్ఎస్ బాండ్లు అంటే గవర్నమెంటు అది రెస్పాన్సిబిలిటీ. మీరు గుడి తీపిచ్చేసుకున్నాను, మాకు టీఆర్ఎస్ బాండ్లు ఇవ్వాలి కదా. అది యాజ్ పర్ రూల్ ప్రకారం మేము తీపించుకోలేం కదా. టీటీఆర్ బాండ్లు మేము తీపించుకోలేం కదండి. మా దగ్గర బలం ఉండొచ్చు, బలం లేకపోవచ్చు. నువ్వు ఆక్రమించేసి నాది అంటే నువ్వేం చేయం? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దేశంలో పోలియో నిర్మూలనకు తమ వంతుగా విరాళాలు సేకరించేందుకు జనవరి 2వ తేదీ నుంచి 3 రోజుల పాటు రోటరీ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు తెలిపిన రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ చైర్మన్లు గ్రంథి శ్రీనివాస్, చిన్నం మధుబాబు. దివ్యాంగులకు అనేక సమస్యలు ఉన్నాయని వాటిని సావధానంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తున్నామని తెలిపిన ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. రాబోయే 3 నెలల్లో కేబిఎన్ కాలేజీలో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.